హాయ్ ఎవ్రీవన్, ఇదొక సస్పెన్స్ స్టోరీ. ద మిడ్ నైట్ స్క్రీమ్, అర్ధరాత్రి అరుపు. వరంగల్ నగరంలో శివారులో ఉండే ఒక పాత బంగళా. చాలా ఏళ్ళుగా అది ఖాళీగా ఉంది. అక్కడ వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళాలంటేనే భయపడతారు, ఎందుకంటే అక్కడ ఏదో ఒక శక్తి ఉందని చెప్పుకునేవారు. ఒకరోజు రాత్రి 12 గంటల సమయంలో వర్షం కురుస్తుంది. భయంకరమైన ఉరుములు, మెరుపులు. ఆ సమయంలోనే ఆ బంగ్లా నుండి ఒక భయంకరమైన అరుపు వినిపించింది. ఆ అరుపు ఎంత భయానకంగా ఉందంటే చుట్టుపక్కన ఇళ్లలో వాళ్ళు కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అరుగు మీద కూర్చొని ఉన్న రామయ్య భయంతో వణికిపోయాడు. గతంలో కూడా ఇలాంటి అరుపులు వినిపించాయని, ఆ తర్వాత ఆ బంగళాలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని చెప్పుకునే మాటలు అతనికి గుర్తొచ్చాయి. అయితే ఆ అరుపు వినిపించిన కాసేపటికి ఆ బంగళా తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. మెరుపు వెలుతురులో ఒక నీడ బయటకు వచ్చింది. ఆ నీడ ఎవరిదో అర్థం కాక రామయ్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అంతేకాదు, ఆ నీడ చేతిలో మెరుస్తున్న ఒక వస్తువు కనిపించింది. అది కత్తిలా ఉంది. ఆ నీడ మెల్లగా రామయ్య వైపు రావడం మొదలుపెట్టింది. రామయ్య భయంతో వెంటనే కళ్ళు మూసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆ బంగళా ముందు ఒక పోలీస్ జీప్ ఆగింది. లోపలికి వెళ్ళిన పోలీసులు షాక్కి గురయ్యారు. లోపట ఏళ్ల తరబడి మనిషి అడుగుపెట్టిన ఆనవాళ్లే లేవు. అంతా దుమ్ము పట్టి పాత వాసనతో నిండి ఉంది. కానీ ఆ హాల్ మధ్యలో నేల మీద ఒకే ఒక వస్తువు కనిపించింది. అది ఒక కొత్త ఆడియో రికార్డర్. ఇన్స్పెక్టర్ సూర్య దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అందులో ఉన్న ఒకే ఒక్క ఫైల్ ప్లే చేయగానే అక్కడున్న పోలీసులందరికీ ఒంటిలో వణుకు పుట్టింది. నిన్న రాత్రి వినిపించిన అదే అరుపు మళ్ళీ విన్నారు. అంటే ఆ అరుపు నిజమైంది కాదు, రికార్డ్ చేసింది. కానీ ఎందుకు? పోలీసులు వెంటనే రామయ్య దగ్గరికి వెళ్ళారు. అతను భయంతో వణుకుతూ తాను చూసిన నీడ గురించి, దాని చేతిలో ఉన్న కత్తి గురించి మళ్ళీ చెప్పాడు. పోలీసులు బంగళా మొత్తం వెతికారు. బలవంతంగా తెరిచిన తలుపులు లేవు, కాళ్ళ వెనుక గుర్తులు లేవు, ఒక్క ఆధారం కూడా దొరకలేదు. కానీ ఇన్స్పెక్టర్ సూర్యకు ఏదో అనుమానం. అతను రికార్డర్ని మళ్ళీ చేతిలోకి తీసుకొని పరిశీలనగా చూస్తుండగా దాని వెనుక చిన్న అక్షరాలతో చెక్కబడిన ఒక పేరు కనిపించింది. ఆ పేరు చూసి ఒక్కసారి తను ఉలిక్కిపడ్డాడు. తన ముఖం పాలిపోయింది. ఎందుకంటే ఆ పేరు సరిగ్గా 20 ఏళ్ల క్రితం అదే బంగళాలో అదృశ్యమైన వ్యక్తిది. అతని పేరు విక్రమ్. పోలీసులు అప్పట్లో అది ఆత్మహత్యగా కేసు మూసేశారు. కానీ శవం మాత్రం దొరకలేదు. అదృశ్యమైన విక్రమ్ పేరున్న రికార్డర్ ఇప్పుడు ఎలా దొరికింది? ఆ అరుపు విక్రమ్ది కాకపోతే మరెవరిది? రామయ్య చూసిన నీడ నిజమా లేక భ్రమ? ఈ మిస్టరీ వెనుక ఉన్నది ఆత్మనా లేకపోతే అంతకన్నా ప్రమాదకరమైన వ్యక్తులా? ఆ రాత్రి గడిచింది. కానీ ఇన్స్పెక్టర్ సూర్య కళ్ళల్లో నిద్ర లేదు. అతని ముందు టేబుల్పై ఆ ఆడియో రికార్డర్, దానిపై చెక్కబడిన విక్రమ్ అనే పేరు అతనిని ఆలోచనలో పడేసింది. 20 ఏళ్ల క్రితం మూసేసిన కేసులో ఇది ఒక కొత్త మలుపు. వెంటనే సూర్య పోలీస్ స్టేషన్లోని పాత రికార్డుల గదికి వెళ్ళాడు. దుమ్ము పట్టిన ఫైళ్ళ మధ్య అతను 20 ఏళ్ల నాటి విక్రమ్ మిస్సింగ్ కేసు ఫైల్ని బయటికి తీశాడు. ఆ ఫైల్ చదువుతుండగా సూర్యకి ఒక షాకింగ్ విషయం తెలిసింది. విక్రమ్ ఒక సాధారణ వ్యక్తి కాదు, అతను ఒక మేధావి. ఆయన సౌండ్ ఇంజనీర్. అదృశ్యం అవ్వడానికి ముందు కొన్ని శక్తివంతమైన వ్యక్తుల రహస్యాలను బయటపెట్టే ఒక ప్రాజెక్ట్ పనిచేస్తున్నాడని ఆ ఫైల్లో ఉంది. అప్పటి ప్రధాన అనుమానితుడు విక్రమ్ స్నేహితుడైన శేఖర్ ఇప్పుడు వరంగల్ నగరంలో ఒక పెద్ద పలుకుబడి ఉన్న వ్యాపారవేత్త. సూర్య ఆలోచనలో ఉండగానే హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి అతనికి ఒక ఫోన్ వచ్చింది. ఫోన్లోని వ్యక్తి, సార్, మీరు పంపిన ఆడియో ఫైల్ని విశ్లేషించాము. అందులో 2 ఆశ్చర్యకరమైన విషయాలున్నాయి. మొదటిది, ఆ అరుపు ఒక అమ్మాయిది. కానీ అంతకన్నా ముఖ్యమైన విషయం మరొకటి ఉంది అన్నాడు. సూర్య ఉత్కంఠగా ఏంటది అని అడిగాడు. ఆ అరుపు వెనుక చాలా బలహీనంగా ఒక శబ్దం రికార్డ్ అయింది అన్నాడు. అది గాలి శబ్దం కాదు సార్, అది రిపీట్ అవుతున్న సిగ్నల్, ఒక కోడ్ లాంటిది. మాకు తెలిసి అదొక సందేశం. సూర్య గుండె వేగంగా కొట్టుకుంది. ఒక అరుపు, ఒక కోడ్, ఒక సందేశం. ఎవరో 20 ఏళ్ళ తర్వాత
కావాలనే ఒక ఆధారాన్ని వదిలి వెళ్ళారు. అసలు ఆ రికార్డర్ని అక్కడ పెట్టింది ఎవరు? ఆ అరుపు ఎవరిది? అన్నిటికన్నా ముఖ్యంగా ఆ అరుపులో దాగి ఉన్న ఆ రహస్య సందేశం ఏంటి? ఆ సందేశం ఎవరి కోసం? ఆ మాట ఇన్స్పెక్టర్ చెవుల్లో గింగురుమంటుంది. కొన్ని గంటల తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి పూర్తి రిపోర్ట్ వచ్చింది. ఆ అరుపు వెనుక దాగున్న కోడ్ కొన్ని జీపీఎస్ కోఆర్డినేట్స్. సూర్య వెంటనే ఆ కోఆర్డినేట్స్ను మ్యాప్లో వెతికాడు. అది వరంగల్ శివారుల్లో 20 ఏళ్ల క్రితం మూతపడిన ఒక పాత గోదామును చూపించింది. ఆశ్చర్యకరంగా ఆ గోదాము ఒకప్పుడు విక్రమ్ మరియు అతడి పార్ట్నర్ శేఖర్ కంపెనీలకు చెందింది. అదే సమయంలో సూర్యకు రామయ్య చూసిన నీడ గుర్తొచ్చింది. బహుశా ఆ నీడ రిమోట్ కంట్రోలర్ ద్వారా ఆ రికార్డ్ని ఆన్ చేసి అక్కడి నుండి మాయమై ఉండవచ్చు. ఇది దయ్యం కథ కాదు, చాలా తెలివిగా ప్లాన్ చేసిన ఒక నేరమని సూర్యకు అర్థమైంది. వెంటనే సూర్య తన టీంతో ఆ గోదాం తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. లోపలంతా దుమ్ము, సాలెగుళ్ళు, పాత ఎలక్ట్రానిక్ పరికరాలు. వెతుకుతుండగా ఒక మూలన చిన్న టేబుల్ పైన దుమ్ముతో కప్పబడి ఒక పాత డైరీ దొరికింది. అది విక్రమ్ డైరీ. సూర్య ఆత్రంగా దాన్ని చివరి పేజీ తెరిచాడు. అది విక్రమ్ అదృశ్యమైన రోజు రాసింది. అందులో వణుకుతున్న అక్షరాలతో ఇలా ఉంది: శేఖర్కు నా దగ్గరున్న రికార్డింగ్ల గురించి తెలిసిపోయింది. వాడు నా కోసం వస్తున్నాడు. ఒకవేళ నేను ప్రాణాలతో బయటపడకపోతే వాడిని పట్టించే అసలైన సాక్ష్యం ఎవరో ఊహించని చోట ఉంది. అది దేవత గొంతులో దాగి ఉంది. సూర్య ఆశ్చర్యపోయాడు. దేవత గొంతు ఏంటి? దాని అర్థం ఏంటి? విక్రమ్ చెప్పిన దేవత ఎవరు? ఒక మనిషా లేక నిజంగానే దేవత విగ్రహమా? 20 ఏళ్ల నాటి సాక్ష్యం ఇంకా అక్కడే ఉంటుందా? శేఖర్ని పట్టుకోవడానికి సూర్య ఈ చిక్కుముడి ఎలా విప్పుతాడు? దేవత గొంతులో సాక్ష్యం. ఈ మాట ఇన్స్పెక్టర్ సూర్యని రాత్రంతా నిద్రపోనివ్వలేదు. దేవత ఎవరు? గొంతు, దీని అర్థం ఏంటి? అప్పుడు సూర్యకు ఒక ఆలోచన వచ్చింది. వరంగల్ దేవత అంటే భద్రకాళి అమ్మవారు. ఒక సౌండ్ ఇంజనీర్ అయిన విక్రమ్ గుడిలో ఏం దాస్తాడు? శబ్దాన్ని. దేవత గొంతు అంటే గుడిలోని గంట శబ్దం కావచ్చు. వెంటనే విక్రమ్ డైరీలో ఉన్న సూచనల ఆధారంగా అతని పాత ఆన్లైన్ డేటాబేస్ను వెతికాడు. అక్కడ భద్రకాళి ఆలయ ధ్వనిశాస్త్రం అనే ప్రాజెక్ట్ ఫోల్డర్లో దేవత గంట అనే పేరుతో ఒక ఆడియో ఫైల్ దొరికింది. సూర్య దాన్ని ప్లే చేశాడు. మొదట అది కేవలం భద్రకాళి గుడిలోని గంట యొక్క గంభీరమైన శబ్దంలానే ఉంది. కానీ సూర్య దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి గంట శబ్దం యొక్క ఫ్రీక్వెన్సీని తొలగించమని చెప్పాడు. కొన్ని గంటల తర్వాత ల్యాబ్ నుండి వచ్చిన రిజల్ట్ చూసి సూర్య షాక్ అయ్యాడు. ఆ గంట శబ్దం వెనుక 20 ఏళ్ల నాటి భయంకరమైన నిజం రికార్డ్ అయి ఉంది. అది శేఖర్ గొంతు. విక్రమ్ కనుగొన్న ఒక కొత్త టెక్నాలజీని దొంగిలించడం కోసం శేఖర్ విక్రమ్ను మరియు అతనితో పనిచేస్తున్న ఒక అమ్మాయిని హత్య చేస్తున్న సంభాషణ అది. ఆ రికార్డర్లో వినిపించిన అరుపు ఆ అమ్మాయిదే. ఇప్పుడు మిస్టరీ మొత్తం స్పష్టమైంది. ఇన్నేళ్లుగా ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న విక్రమ్ తమ్ముడే శేఖర్ను బయటపెట్టడానికి ఈ నాటకం ఆడాడు. అతనే ఆ రికార్డర్ని బంగ్లాలో పెట్టి రిమోట్తో ఆన్ చేసి మాయమయ్యాడు. రామయ్య చూసిన నీడ అతనిదే. ఆడియో రూపంలో ఉన్న బలమైన సాక్ష్యంతో సూర్య తన టీంతో వెళ్ళి ఇప్పుడు పెద్ద పారిశ్రామికవేత్తగా చలామణి అవుతున్న శేఖర్ను అరెస్ట్ చేశారు. చివరికి 20 ఏళ్ల తర్వాత ఆ బంగ్లాలోని అరుపులకు న్యాయం జరిగింది. సత్యం అనేది గుడి గంట లాంటిది. దాన్ని ఎంతకాలం అణిచిపెట్టినా ఏదో ఒక రోజు అది ప్రతిధ్వనించి నేరస్తులను బయటకు లాగి తీరుతుంది. ఈ సస్పెన్స్ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సస్పెన్స్ స్టోరీని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం తెలుగు ఫ్యామిలీ స్టోరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.